అధికారులపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం వాగులను చెరిపేసి బాటలు వేయడంపై ఎమ్మెల్యే ఆరా తీశారు. సభ కోసం మట్టి తవ్వడంపై అధికారులను నిలదీశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏదైతే ప్రభుత్వంలో ఉండి ఇన్ని రోజులు చాలా సంక్షేమ పథకాలు తెచ్చామని ఏదైతే మేకపోతు గాంభీర్యాలతో మాట్లాడుతూ రజోత్సవాల కోసం ఇక్కడ కాంగ్రెస్ అడ్డుపడుతుందని నిర్వహించకుండా అడ్డుపడ్డారని మన స్టేట్మెంట్ ఇచ్చింది. మేము హైకోర్టు పోయి తెచ్చుకుంటామని. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే ప్రజాపాలన కోసం. మీ అందరికీ తెలుసు, ప్రజాపాలనలో ఇందిరమ్మ చౌక్ను మళ్ళీ ఇందిరా చౌక్ను ధర్నా కోసం మేము ఓపెన్ చేసి అందరికీ ధర్నా చేసుకునే అధికారం కూడా కల్పించాం. ప్రజా గొంతుకులను నొక్కే విధంగా కాకుండా ప్రజాపాలన ఇచ్చిన గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ ఏమంటున్నారు, మేము సభకు అడ్డుపడి ఇంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, ఎవరన్నా ఒక్కరోజు కూడా ఇంత మాట మాట్లాడలేదు. ఈవెన్ మీ ఎమ్మెల్యేస్ కూడా ఎవరం కూడా అడ్డుపడతామో లేకుంటే అడ్డుకుంటామో అని కూడా ఎక్కడ కూడా స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. కానీ వాళ్ళే కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించి అపవాదాలు వేయాలనే అలవాటు వాళ్ళకు చాలా. ఏంటంటే మేము ఉద్యమంలో నుండి వచ్చినాం, ఎంతసేపు బెదిరించుకొని బతుకుదామనే ఉద్దేశంతో ఒక అపవాదం వేసి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుంది ఈ యొక్క సభకు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నేను మీడియా నుండి అప్పీల్ చేస్తున్నాను, మేము ఎవరిని కూడా అడ్డుకుంటలేం. చాలా సంతోషం, మీరు పెట్టుకోండి. మేము దానికి అన్ని పోలీస్ పర్మిషన్స్ కానీ ఇవి కూడా మా కమిషనర్స్ అందరు కూడా ఫ్రీగా వాళ్ళకు పర్మిషన్స్ ఇస్తున్నారు. కానీ ఎంత ఘోరంగా ధ్వంసం చేస్తున్నారంటే నిన్న నుండి రైతులు ఒక్కటే ఫోన్లు చేస్తున్నారు, అన్నా సార్